ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాజీ డీఎస్పీ నళిని లేఖనంట తెలంగాణ ఉద్యమకారురాలు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. గడ్డిపోచలకు ఇట్లా తీసేసింది, మీకు గుర్తే ఉంటుంది అనుకుంటా. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన మాజీ డీఎస్పీ నళిని ఓ లేఖను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారంట. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత వివిధ సందర్భాల్లో తన లేఖలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. తాజాగా నళిని చేసిన వీలునామా మరణ వాంగ్మూలం పేరిట ఆదివారం ఉదయం 7 గంటలకు చేసిన పోస్టు సంచలనంగా మారిందంట. ఒక అధికారిని, ఉద్యమకారిని, రాజకీయవేత్త, ఆయుర్వేద ఆరోగ్య సేవకురాలు, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగియబోతుందని పేర్కొన్నారు. నెల రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, 3 రోజులుగా నిద్ర కూడా లేకుండా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడిపానని పోస్టులో చెప్పుకొచ్చారు. నిజంగా చెప్పాలి కానీ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలిపశువులు అయినారు. ఆ శ్రీకాంత్ చారి తల్లి అయినా అనుకోండి, వాళ్ళ కుటుంబం అనుకోండి, ఇక డిఎస్పీ నళిని గారు అనుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయి. ఇట్లాంటి వాళ్ళు ఇట్లా అయిపోయినాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా అయిపోయినాయి చూడు. ఏంది తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తన పట్టుదలాన్ని నిరూపించుకుంటే కూడా వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి. గత బీఆర్ఎస్ గట్లే ఉంది, ఇప్పుడు కూడా గట్టే ఉంది. ఇంకా బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యమకారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే వాళ్ళది అంత మంచిగా ఉండేది. ఎన్ని దారుణాలు, ఎన్ని కథలు. కేసీఆర్ కుటుంబం తప్ప నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా బాగుపడ్డారా అండి? నాకు అర్థం కాదు. శ్రీకాంత్ చారి తల్లి ఏడుందండి. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గప్పట్లో 2014లో ఓడిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో అవకాశం ఇవ్వాలి కదా, ఏదో ఒక గౌరవంగా ఉండాలి కదా. ఆమె విషయంలో అసలు గడిపోచే తీసేసాడు కేసీఆర్. ఇక డిఎస్పీ నళినికి అయితే అదే గతి. ఆమె మరణ వాంగ్మూలం రాసింది, వాట్సాప్లో కూడా ఉంది. ఆ సౌతాజీ రాగండి. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో రాజీనామా చేస్తే సస్పెండ్ చేశారని, 12 ఏళ్ళు అజ్ఞాతవాసం అనుభవించానని పేర్కొన్నారు. గత భారత ప్రభుత్వాన్ని 100% అన్యాయం చేసింది. మంది కొంపలు పుంచుకున్నారు నిజంగా. తడిగుడ్డతోటి గొంతు కోసిండు కేసీఆర్ ఇలాంటి వాళ్ళను. చాలామంది నేను చెప్తా, పేర్లు గుర్తులేవు కానీ ఎంతోమంది లేరు ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు. డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా వేస్తే సస్పెండ్ చేసారు అప్పట్లో. మరి భారత ప్రభుత్వం ఏమైనా చేయాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలే. ఆయన ఇల్లు, ఆయనకు పదవులు మంచిగా ఉంటే చాలు, ఎవడన్నా ఎట్లా పడకోకో అట్లా ఉంది కేసీఆర్ది. పాపం తలుగుతుంది నిజంగా కేసీఆర్కు. సీఎం రేవంత్ రెడ్డిని 2023 డిసెంబర్ 30న కలిసి తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరినా స్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దయతలిచి తనకు మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతానని నళిని పేర్కొంది. ఏం కర్మ అండి, నాకు అర్థం కాదు. డిఎస్పీ అంటే ఇప్పుడు ఏ స్థాయికి పోతుండే, ఏ స్థాయిలో ఉంటుండే. డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడితే ఇది గతి. నిజాయితీగా ఉంటే గిట్లే ఉంటాయి గతులు. ఏంది, తనకు కావాల్సిన బకాయిలు కోరినా కూడా ఇంతవరకు స్పందన లేదు. ఏది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి అట్లే ఉన్నాడు, కేసీఆర్ అయితే ఇంకా మరి ఘోరం చెప్పుకూడదు ఆయనదిగా. 12 ఏళ్ళు అజ్ఞాతవాసం అనుభవించిందంట. ఏంది, రాజీనామా చేస్తే సస్పెండ్ చేస్తే అవమానంతోటో మరి ఇంకేందో తెలియదు కానీ 12 ఏళ్ళు అజ్ఞాతవాసం అనుభవించి ఈ మధ్యకాలంలోనే బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తలేదు. ఆ మరణ వాంగ్మూలం రాసింది, ఒకసారి వాట్సాప్లో ఉంది చూద్దాం అసలు ఏం రాసింది ఏం కథ అనేది. ఇదిగో, తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పీ నళిని బహిరంగ లేఖ, వీలునామా, మరణ వాంగ్మూలం. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవకురాలిగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. పెద్ద మాట ఇది. ముగియబోతుంది అంటే ఇంకా నేను ఈ భూమి మీద లేకుండా పోతున్నా అనేది అర్థం. ఇక నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదంట. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరిందంట. కణకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి పరిస్థితే ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు.
నిరామయంలో చేరేంత డబ్బు లేదట. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయిందటగా. నేను ఫార్మసిస్టును కూడా కాబట్టి అలోపతి మందులు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యానం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. ఇక స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఘోరంగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నా. అవి ఎంత బాధలు పడుతుందో మీకు చదువుతుంటే వినపడుతుంది కదా. స్ట్రెస్, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన అన్ని రోగాల కంటే డేంజర్. అది క్యాన్సర్ కంటే డేంజర్, నిజంగా చెప్తున్నా, మామూలు డేంజర్ కాదు. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. తెలంగాణ ఉద్యమకారురాలికి, మాజీ డిఎస్పికి పట్టిన గతి ఇది. ఈ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానికే దాకాలి, నిజంగా ఆ అధినాయకత్వానికే దాకాలి, నిజంగా చెప్తున్నా. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్ల గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసితీర దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించిందట. చూడు, డిపార్ట్మెంట్లోనే కుట్రలు, 12 ఏళ్ల అజ్ఞాతవాసం. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వివైపిఎస్ సంస్థ అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి అంట సంస్థ స్థాపించిన రాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నలిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ని ఎందుకో తెరిచారు. నాకేదో సాయం చేస్తానని ప్రకటన చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసింది ఈ మధ్యలో 2023 డిసెంబర్లో. ఇక ఆయన కూడా ఆయన ఫైల్ బయటికి తెచ్చే వరకు నళిని యొక్క ఫైలు ఇంక ఏదో జరుగుతుంది, ఏదో అయ్యింది అన్నట్లు ఆశలు పెట్టుకున్నది, కానీ అడియాశలే అని. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలోవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లంట ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్టును ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంటు ఇమ్మని కూడా అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసిందట. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. ఆమె ఇచ్చిన ఏదైతే వినతి పత్రం ఉందో అది తీసి చెత్తబుట్టలో వేసారట సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తే. ఎట్లా ఉంచుడు ఎవనుకుంటుందండి ప్రేమ, నాకు అర్థం కాదు. మునిగిపోయేటోడు మునిగిపోతూనే ఉన్నాడు, ఎదిగేటోడు ఎదుగుతూనే ఉన్నాడు. కేసీఆర్ మంచి అధికారం 10 ఏళ్ళు అనుభవించిండు, ఆస్తులు సంపాదించుకున్నారు, బయటపడరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గంతే ఉంది. ఏముందాడ నాకు అర్థం కాదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక ఇంటి స్థలం VYPSకు చెందుతుంది. బతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణాంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్టుకు ఇవ్వవలసిందిగా నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తుందంట.
నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు. ఇది పరిస్థితి. డిఎస్పి నళిని బతికి ఎట్లా అయిపోయింది చూడండి. కుక్కలు చింపిన ఇస్తరి లాగా అయిపోయింది. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి సస్పెండ్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తొంగి కూడా చూడలేదు. అసలు నళిని ఏడ ఉంది, ఏం చేస్తుంది, ఏం కథ అనేది కనీసం ఇట్లా తొంగి చూడలేదు. నిజంగా కేసీఆర్ అనుకుంటాం కానీ ఉద్యమకారుడే, కానీ నిలువెల్ల కుట్ర స్వార్థం ఉన్న వ్యక్తి కేసీఆర్ కాదా? నేను అబద్ధం చెప్తున్నానా? ఉద్యమకారుడే, మాటల చలాకే, మాటలు బాగానే మాట్లాడతాడు. కానీ ఇట్లాంటి బిడ్డలను ఎంతమందిని అన్యాయం చేసి నిజంగా. ఇవాళ ఆయన పక్కన ఉన్నది ఎవరండి? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడని వాళ్ళు, తెలంగాణ బాగు కోసం ఆలోచించని వాళ్ళు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నారు. ఇలాగ నరకుడు నరుకుతున్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ నళిని గురించి చెప్పండి మీకు దమ్ముంటే నిజంగా. ఇప్పుడన్నా ఓన్రి, ఇప్పుడన్నా మీ పాపం కడుకోరి పోయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు అధినాయకత్వం మీ పాపం కడుకోరి పోయి. ఆమె దగ్గరికి పోయి ఆమె బాగోగులేందో, కనీసం ఆమె మరణ వాగ్మూలం రాసింది, ఎందుకు రాసినావు, ఏం కథ, ఏం పరిస్థితి అని ఇప్పుడన్నా పోయి కనుక్కోర్రి. మీకు ముఖాలు లేకపోతే మీ కార్యకర్తలను పంపించారు చోటా మోటా నాయకుల్ని. కొంచెమన్నా సిగ్గుచరాలు ఉండాలి నిజంగా. ఇక రేవంత్ రెడ్డికి ఆ పత్రం, వినతి పత్రం ఇస్తే నాకు అలవెన్సులు రావాల్సి ఉన్నాయి అని వినతి పత్రం ఇస్తే తీసి చెత్తబుట్టలో వేసారట. ఎవరికి ఉద్యమం, ఎవరికి ఉపయోగపడ్డది? శరీరాలేమో కాలిపోయినాయి మావి, బాగుపడ్డదేమో మీరు. ఇట్లా ఇది పరిస్థితి. నళిని డిఎస్పి ఇంత వాంగ్మూలం రాసింది చూడు. ఆమె వ్యాధులు, ఆమె కథలు కేవలం మానసికంగా కుంగిపోవడం వల్లనే వ్యాధుల బారిన పడ్డట్టు కనిపిస్తుంది నాకు. నిజంగా సిగ్గు శరాలు లేవు నిజంగా ప్రభుత్వాలకు. ఎస్, సిగ్గు శరాలు మానాలు ఏమీ లేవు. ఒక ఆడబిడ్డ మరణ వాంగ్మూలం రాస్తే ఇంత సిగ్గుచేట అంటే నాకు అర్థం కాదు. ఒక శ్రీకాంత్ తల్లి ఇప్పటికీ దిక్కులేని పక్షిలాగా తిరుగుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ అని. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం కళ్ళు కుట్టినాయా? ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింటే ఏమవుతుండే? సిగ్గు శరాలు లేవు నిజంగా ప్రభుత్వాలకు, లేవు సిగ్గు శరాలు లేవు. తల దించుకోండి. కనీసం బీజేపీ వాళ్ళన్న పోండి, పోయి పరామర్శించి ఏమైంది ఏం కథ అనేది చూడండి. రేవంత్ రెడ్డి అట్లే ఉండడు, కేసీఆర్ అట్లే ఉండడు. ఇంక బీజేపీ వాళ్ళన్నా చూస్తేనన్నా నయ్యం ఏమన్నా చూస్తారో వాళ్ళు ఏమైనా సస్తారో. ఇట్లా ఉంది పరిస్థితి. పాపం ఇంత దారుణం అండి, నాకు అర్థం కాదు. ఏం పాపం చేసింది ఆమె? తెలంగాణ కోసం కొట్లాడడం పాపమా? ఆమె చేసిన తప్పదా? డిఎస్పికి రాజీనామా చేసింది నాకు తెలంగాణ ముఖ్యమని, ఒక తెలంగాణ ఆడబిడ్డగా. నిజంగా రాజకీయ నాయకులు, ఇప్పుడున్న పాలకులు, గత పాలకులు అంతా సిగ్గుతోటి తల దించుకోండి. ఇట్లా సిగ్గుతోటి ఇట్లా తల దించుకోండి. అప్పుడు కానీ సిగ్గుచేరాలు రావు మీకు.